బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ నార్త్ ఆడియన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక హిందీలపై దక్షిణాది ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించటం, విద్యా బాలన్ నటించిన కొన్ని చిత్రాలు డబ్డ్ వెర్షన్లో సౌత్లోనూ విడుదల కావడంతో తనకు ఇక్కడ కూడా మంచి క్రేజ్ దక్కింది. తన చిత్రాలపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక విద్యా బాలన్ గురించిన విషయాలను తెలుసుకోవటానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో విద్యా బాలన్ పెళ్లిపై ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ తన అభిప్రాయం ఏంటనే వివరాల్లోకి వెళితే, విద్యా బాలన్ తొలుత మ్యూజిక్ వీడియోల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. బెంగాలీ భాషల్లో రూపుదిద్దుకున్న ఆనా మేరా గల్లీ, మై నషే మే హూ, కిసూర్ కి చదర్, జానీనా వంటి సాంగ్స్తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ముఖ్యంగా ది డర్టీ పిక్చర్ చిత్రంతో బాలీవుడ్లోనే కాకుండా సౌత్లోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక తెలుగులోనూ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నటించి టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. విద్యా బాలన్కు ప్రస్తుతం 46 ఏళ్లుంటాయి. ఇక 5 వయసుకు దగ్గరవుతున్న ఈమె ఇంకా పెళ్లికి దూరంగానే ఉంది. అయితే ఈమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై తను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. పెళ్లిపై విద్యా బాలన్ అభిప్రాయాన్ని తెలిపింది. పెళ్లనేది 2 వ్యక్తులకు సంబంధించింది. కానీ ఇండియాలో ఒకరిని పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని మొత్తం చేసుకున్నట్టే. అది చెత్త పని. 2 భార్యాభర్తలు కలిసి ఉంటారా లేదా అన్నది వాళ్ళిద్దరికీ మాత్రమే సంబంధించింది. అంతేకాని వారి గురించి బహిరంగంగా మాట్లాడాల్సిన పని లేదు అని చెప్పుకొచ్చింది. గతంలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి.